దాని తర్వాత ఇతను అమ్మ నాన్నని పరిచయం చేస్తాను ఒక లేడీతో మాట్లాడిచ్చిండు వాళ్ళ మదర్ అని చెప్పి అంత మాట్లాడేసిన తర్వాత సడన్గా ఒకనొక టైంలో ఏంటంటే నేను నీకు చెప్పలేకపోయినా మమ్మీకి చాలా పెద్ద డిసీజ్ ఉంది, ఆమెకి సర్జరీ చేయించాలి లేదంటే చనిపోద్ది, సో ఈ సర్జరీకి ఇంత అమౌంట్ అవసరం పడుతుంది, నేను చాలా లోన్లు పెట్టి ఇది చేసిన, లాస్ట్ ఒక 7-8 lakh రూపీస్ తక్కువ పడుతుంది అని చెప్పేసి ఈ అమ్మాయి పేరు మీద లోన్, అంటే ప్రీవియస్లీ ఆమె జాబ్ చేసినప్పుడు ఆమెకి కొంచెం మంచి ప్యాకేజ్ ఉండింది, సో ఒక 10 లక్షల రూపాయల లోన్ అనేది అమ్మాయి పెట్టి ఈ అబ్బాయికి ఇచ్చింది ట్రస్ట్ చేసి, ఎట్లాగో మ్యారేజ్ చేసుకోబోతుంది కదా. సో ఆ 10 లక్షలే కాకుండా ఇంకా అప్పుడప్పుడు ఇక్కడ బుకింగ్స్ కావాలి, నాకు హోటల్లో కావాలి, హాస్పిటల్లో బిల్లు పే చేయాలి, అది ఇది అని చెప్పి మొత్తం ఓవరాల్గా ఒక 14 నుంచి 15 లక్షల వరకు అమ్మాయి దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. పర్సనల్గా కలవకుండా ఓన్లీ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ అంతే. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 3 months, 2-3 months స్పాన్లో ఈ 10-15 లక్షలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కొన్ని రోజులు స్లో రెస్పాన్స్ జరిగిపోయింది. స్లో రెస్పాన్స్ అంటే అబ్బాయి రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక ఏ రోజైతే మొత్తం రెస్పాండ్ అవ్వడం మానేసిండో అమ్మాయి రియలైజ్ అయిపోయింది ఇదంతా ఫ్రాడ్, నాతో ఫ్రాడ్ జరిగింది, సో జెన్యున్ పర్సన్ కాదు, ఓన్లీ డబ్బుల కోసమే నాతోటి ఆన్లైన్లో ఇదంతా స్కెచ్ చేసిండు అని చెప్పేసి షీ వెంట్ అండ్ గివెన్ ఏ కంప్లైంట్.